హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రికాస్ గైడ్ స్పియర్. ఈరోజు వీడియోలో నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు. వెబ్సైట్ ఫర్ ఫ్రీ అంటే మీరు ఒక బిగినర్ ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్ కానీ ఈవెన్ స్కూలింగ్లో ఉన్నా సరే మీరు ఒక వెబ్సైట్ అనేది ఫ్రీగా ఎలా బిల్డ్ చేయాలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ బిగినర్ ఏదైనా అవనమండి, మీకు ఒక పోర్ట్ఫోలియో ఉందనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఆ వెబ్సైట్లో చూపించడం వల్ల మీ మీద అయితే చాలా బెస్ట్ ఇంప్రెషన్ అయితే పడిద్ది. నేనైతే విత్ ₹1 కూడా కాస్ట్ లేకుండా ఒక వెబ్సైట్ని మీరు ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఆ లింక్ని వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయొచ్చు అనేది అయితే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలా అంటే చాలా థ్యాంక్స్. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మన కంటెంట్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఎవరైనా న్యూస్గా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే కంటెంట్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే మీరు ఒక ఫ్రెషర్ అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్‌జీపీటీ తీసుకోండి. మీకు అసలు ఏమి రాదు, ఈవెన్ కోడింగ్ అసలు ఏం తెలియదు, జస్ట్ బిగినర్ అంటే బిగినర్ అనుకోండి. నేను ఒక సింపుల్ చూపిస్తాను. ఇలా నేను అయితే ఒక గేమ్ తీసుకుంటున్నాను. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ మీకు పోర్ట్ఫోలియో కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఏదైనా అది తీసుకోవచ్చు. నేనైతే టిక్టాక్ గేమ్ ఉంది కదా, అది 2 మెంబర్స్కి అయితే తీసుకుంటున్నాను సపరేట్ ఫైల్స్తో. అది చూడండి అది ఏమిస్తుందో. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూడండి, మనకి కావాల్సిన index.html, style.css, script.js ఈ 3 కోడ్స్ అయితే కూడా మనకైతే ఇచ్చేసింది కదా. నెక్స్ట్ మనం దీన్ని ఎక్కడ చేయొచ్చు అంటే VS కోడ్లో చేసుకోవచ్చు, నోట్ ప్యాడ్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. నేనైతే బిగినర్ అనే వాళ్ళకి నోట్ ప్యాడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను నోట్ ప్యాడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీ సెర్చ్ బార్లో నోట్ ప్యాడ్ అని నొక్కేయండి. నోట్ ప్యాడ్ అని నొక్కేసినప్పుడు ఓపెన్ అయిపోయింది కదా. అక్కడ న్యూ అని నొక్కిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను index.html అయితే తీసుకుంటున్నాను. దాన్ని అయితే నేను ఇక్కడ కాపీ చేశాను. ఇక్కడైతే నేను పేస్ట్ చేసుకుంటాను. ఆ పేస్ట్ చేసిన దాన్ని నేను ఎలా సేవ్ చేయాలి, నేను దీన్ని సేవ్ చేయాలి కదా. నేను ఎలా సేవ్ చేస్తాను? సేవ్ యాజ్. నేనైతే ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఎలా న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఎలా అంటే మై గేమ్ ఏదో ఒకటి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మై గేమ్ అని నేనైతే పెట్టాను. ఆ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా, నేను index.html అయితే పెట్టాను. దీన్ని మై గేమ్లోకి సేవ్ చేస్తున్నాను. చూడండి సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ న్యూ ఫైల్ Ctrl+న్యూ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ నేనేం తీసుకుంటాను, style.css తీసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ సేమ్ అదేగా సేవ్ చేసుకుంటాను. ఎలా ఇక్కడ ఏం పెట్టాను ఇందాడ ఒకసారి చూడండి, మీకు గుర్తుందా? మై గేమ్ అని పెట్టాను. మై గేమ్. ఇప్పుడు నేను దీనికి ఏం పెడుతున్నాను పేరు, style.css అనేది నేమ్ ఇచ్చేసాను. నేమ్ మీద సేవ్ కూడా వేస్తున్నాను. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు సేవ్ ది లొకేషన్, కాంటాక్ట్ ద అడ్మినిస్ట్రేటర్. ఓకే లోపల పెడుతున్నాను, సారీ. ఓకే సేవ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ న్యూ తీసుకున్నాను. న్యూ తీసుకున్న తర్వాత ఎలా అంటే, ఎందుకు ఇది పెద్దగా ఆన్ అవుతుంది, ఇక్కడ స్క్రిప్ట్ ఉంది కదా, ఈసారి script.js అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ సేవ్ చేసుకోవడానికి నేను సేవ్ చేసుకున్న తర్వాత మై గేమ్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత దీన్ని script.js అని దీనికి నేమింగ్ అయితే ఇచ్చేసాను. script.js
ఇచ్చేసిన తర్వాత సేవ్ అని కదా. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసేసి మనం ఎక్కడైతే వెబ్సైట్లో దీన్ని క్రియేట్ చేసామో అక్కడికైతే మనం వెళ్దాం. చూసుకున్నారు కదా. ఓకే, మనకేం సేవ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇండెక్స్ ఉంది, స్క్రిప్ట్ ఉంది. ఏం మిస్ అయింది? స్టైల్ మిస్ అయింది. సో మనమైతే ఒక్కసారి వెళ్ళి ఆ స్టైల్ డాట్ జేఎస్ని అయితే మనమైతే చూసుకుందాం. స్టైల్ డాట్ జేఎస్ ఇదైతే మనకు సరిగ్గా సేవ్ అవ్వలేదు. సో అదైతే మనం కరెక్ట్గా అయితే సేవ్ చేసుకుందాం. సేవ్ ఎస్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ సేవ్ చేసుకుందాం. అయిపోయింది. ఇంకోటి చూడండి, పైన అయితే మనకి మొత్తం వచ్చేసినాయి ఇండెక్స్, స్టైల్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకైతే లోకల్గా ఓపెన్ అయిపోయింది. ఇంకోండి గేమ్, ఇంకోండి ప్లేయర్ ఓటర్ని అయితే ఇంకోండి ఎక్స్ అనేది విన్. రీస్టార్ట్ చేసుకోవచ్చు గేము. ఇలా ఇప్పుడు ఉంది కదా. నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నాను, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వైట్ ఉంది మరీను. నేనైతే ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు అనేది ఏం చేస్తుంది, స్టైల్ డాట్ సిఎస్ఎస్ని అప్డేట్ చేసిద్ది బ్యాక్గ్రౌండ్ కలర్తో. చూసారా, ఇక్కడ మారుతుంది. అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయిన చోట ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చేంజ్ ఫ్రమ్ F9 టు రెడ్, వైట్ కలర్ నుండి రెడ్ కలర్కి మార్చాను, ఇప్పుడు కోడ్ ఇచ్చాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, దీని అయితే కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నోట్ ప్యాడ్లోకి అయితే వెళ్ళిపోండి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే మీకు స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉంటుంది కదా, ఆ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఓకే పేస్ట్ చేసుకున్నాం. దాన్ని సేవ్ చేయండి. సేవ్ చేయడం అయితే ఎక్కడ మిస్ కాకండి. సేవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడైతే మీరు మళ్ళీ ఓపెన్ చేయండి, ఒకసారి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఎప్పుడైనా అప్పుడప్పుడు రీఫ్రెష్ కొట్టుకోవడం అయితే గుర్తుంచుకోండి. ఇంకోండి చూసారు కదా, మనకైతే రెడ్ కలర్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ప్లేయర్ ఎక్స్పెన్స్ రీస్టార్ట్ ద గేమ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా డిప్లై చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టయితే నేను దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా దీన్ని వెబ్సైట్ లాగా క్రియేట్ చేయడం ఎలా అనేది అయితే, మీరు నెట్లిఫై తెలుసా మీకు? నెట్లిఫై అకౌంట్ లేకపోతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అయింది. ఇంకోండి ఇలా మీకు అకౌంట్ లేకపోతే కనుక నెట్లిఫైలో క్రియేట్ చేసి ఇప్పుడైతే వెబ్సైట్ని ఓపెన్ చేసేసిన తర్వాత నెట్లిఫై అకౌంట్ని ఇలా అయితే వస్తుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డీటెయిల్స్తో లాగిన్ అయిపోయాను. మీకైతే నేను చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నావా, మాన్యువల్గా డిప్లాయ్ చేస్తున్నావా ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది క్లిక్ చేశాను అనుకోండి, నేను గీతప్లో అప్లోడ్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. నేను అప్లోడ్ చేసుకోలేదు కాబట్టి నేనైతే ప్రజెంట్ అయితే మాన్యువల్గా అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఎలా అంటే మాన్యువల్గా చేయడం ఎలా అంటే చూడండి, ఇలా ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్స్ ఉన్నవి కదా, దేంట్లో సేవ్ చేశాను, నేను మై గేమ్లో సేవ్ చేశాను. ఈ మై గేమ్ అనేది నేనైతే ఏం చేస్తానంటే రాలేదు, బ్రౌజర్ అప్లోడ్ జాగ్రత్తగా చూడండి. అప్లోడింగ్ అని వచ్చింది అంటే అప్పుడు అవుతున్నాయి అనమాట. నేను అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చూడండి, ఇది చూసారు కదా, ప్రొడక్షన్ పబ్లిష్ అయిపోయింది 4:47 AM నో డిప్లాయ్. ఇది చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని.
ఇంకోండి ప్రాజెక్ట్ నేము, అదైతే మాన్యువల్గా తీసుకుంది. నేనైతే దీన్ని నేమ్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా అంటే చంద్రిక గేమ్ అని పెడుతున్నాను. ఏం కాదు, ఏదైనా చేయొచ్చు మనం, ఎందుకంటే అది మాన్యువల్గా డిప్లే చేసింది కాబట్టి మనం నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక న్యూ ట్యాబ్లో అయితే గేమ్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ అవుతుందా లేదా ఏంటనేది మనం చూద్దాం. ఓకే, చూసారా, మన వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మన లింక్, ఇదైతే మన గేమ్, ఇది మన వెబ్సైట్. మీరు అలానే మీ పోర్ట్ఫోలియో చేసుకోవచ్చు. మీరు ఏదైనా మీ వెబ్సైట్ని అయితే ఫ్రీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, పేరు ఎక్స్టర్న్. ఓకే, ఎలా అయితే మీరు ఒక లింక్ ఒక ఈజీగా అయితే చూసారు కదా, మన వెబ్సైట్ అయితే ఇలా చిటికలో మీకు కోడింగ్ రాకపోయినా రెడీ అయిపోయింది. నేను మీకు ఏం చెప్తానంటే నేర్చుకోండి. ఇది ఓకే, మీరు ఒక ఫ్రెషర్గా ఉన్నప్పుడు జస్ట్ ఇలా కాపీ పేస్ట్ చేయడం ఇదైతే ఓకే. బట్ మీరు ఒక బిగినర్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం అక్కడ చేసేసి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, స్టార్టింగ్లో మీకు ఒక పోర్ట్ఫోలియో కావాలి, క్రియేట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఏంటి, మీకు స్కిల్ ఉండాలి. స్కిల్ అనేది మెయిన్. ఇప్పుడు చాట్‌జీపీటీ ఇస్తుంది అనుకోండి, మీకు అది అర్థమవుతుంది. ఆ కోడ్ మీకు అర్థం అవ్వాలి. అర్థం కాకుండా మీకు ఒక చోట నుంచి ఇంకో చోట పేస్ట్ చేసేస్తే అక్కడ మీ స్కిల్ ఏముంటుంది, మీకు ఏదో ఒక చోట ఒక సోర్స్ దొరికింది మీరు పేస్ట్ చేసేసారు. అలా కాదు కదా, మీరు స్కిల్ అనేది చక్కగా నేర్చుకోండి. నేర్చుకుంటే బాగుంటుంది, లైఫ్లో ముందు యూజ్ అవుతుంది. నేర్చుకోకుండా ఇలా చేస్తే నో యూస్, లిటరల్లీ చెప్తున్నా, నో యూస్. మీరైతే ఫస్ట్ ఏదన్నా పోర్ట్ఫోలియో చూసుకోవడానికి అయితే మీరు ఇలా అయితే వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని, తర్వాత మాత్రం మనం ఒక లైన్, ఒక 2 లైన్లు లేకపోతే ఒక 5 లైన్లు రాస్తుంటే మీరు రాసే ప్రతి లైన్లో అది మీకు అర్థం అవ్వాలి. అప్పుడే కెరీర్ బాగుంటుంది, మీకు లైఫ్లో ఈజీగా ఉంటుంది. ఏదైనా స్కిల్ నేర్చుకునేటప్పుడు అర్థం చేసుకోకుండా ఏదో చేస్తున్నాం, వచ్చేసింది చాట్‌జీపీటీ ఇచ్చేసింది అని ఎలా అయితే మీరైతే అస్సలు చేయకండి. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కంటెంట్ మీన్స్ నథింగ్ బట్ మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ ఏదన్నా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మీరు అడిగిన ప్రతి ఒక్కటి అయితే నేనైతే మీకు అవైలబుల్గా ఉండడానికి అయితే చూస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.